ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. బీజేపీ ఏదో ఉద్దేశం పెట్టుకొని రావడానికో, బీజేపీకి ఒక స్వార్థం ఉంది తీసుకురావాలనేది కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు సంవత్సరానికి 5 సంవత్సరాల కాల పరిధిలో ఎన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుంది, ఆ ఎన్నికలకు అయ్యేటువంటి ఖర్చు రెండవసారి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎన్నికలు ఖర్చు అయ్యేదాన్ని చూస్తే బహుశా ఇటీవలనే ఒక స్టాటిస్టికల్ డేటా 1.7% దేశ అభివృద్ధికి వచ్చేటువంటిదంతా ఎలక్షన్లో పెడుతున్నాం అనేది ఒకటి వస్తుంది. అయితే ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏంది దాని పూర్వాపరాలు, దానికి ఉండేటువంటి ఇంకా ఒక ఎన్నిక జరిగిన తర్వాత దాన్ని డిజాల్వ్ చేసినా కానీ, లేదా ఎవరైనా ఒక సంవత్సరం ముందుగా ఎన్నికలకు పోతే అటువంటి మీద ఏమి మన దగ్గర కండిషన్ లేవు కనుక ఈ దేశంలో గత స్టార్టింగ్లో కూడా ఒకటేసారి పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. జమిలీ అనేది చాలా ఏళ్ళ నుంచి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఇది నడుస్తూనే ఉన్నది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉన్నది. దాన్ని ఏదో మరి పార్లమెంట్ ఒప్పుకుంటుందా, పార్లమెంట్లో రేపు బిల్ పాస్ కావాలనడానికి ఇప్పుడు వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల పార్టీకి ప్రత్యేకమైనటువంటి లాభాలు ఏముంటాయంటే నా దృష్టి అటువంటి లాభాలు ఏం లేవు. కానీ దేశానికైతే లాభం ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు, నాకు తెలుసు, ఒక ఎన్నికలు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చినాక ప్రజలు ఆయన అటు జ్యోతిష్కులను చూపించి ఇటు చూపించి ఒక సంవత్సరము నువ్వు ముందుకు పోతే నువ్వే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అంటే ఆ గవర్నమెంటు దాన్ని డిజాల్వ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు రాజ్యాంగంలో ఇటువంటి చేయవద్దనేది ఏం లేదే. జమిలీలు ఒకసారి పెట్టవద్దని లేదు. ఆ స్ఫూర్తికి విరుద్ధం అన్నది కూడా అక్కడెక్కడ లేదు. మరి లేనప్పుడు మనం దాని మీద ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనో లేదా రాజ్యాంగంలో లేనిది పెడుతున్నారనేటటువంటిది చెప్పడానికి ఒక విధి లేదు. మనం ఇవన్నీ చూస్తున్నాం కనుక అవి దృష్టిలో పెట్టుకొని ఒక ఎలక్షన్లు జరిగితే సంవత్సరానికి ఒక 2-3 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగితే ఒక దేశ బేస్మెంట్గా ఉండేటువంటి ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా కావచ్చు ఎన్నిసార్లు పోతున్నారండి అక్కడ ఎన్నిసార్లు మన మూడు మినిమం 3 to 4 months మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంటుంది. అభివృద్ధి ఉండదు. అక్కడ వాళ్ళు ఎలక్షన్లు ఎట్లా కలవాలని ఆ దుబారా పోతే అక్కడ ఎలక్షన్ జరిగి ఆ రాష్ట్రం వాళ్ళు పరిమితం అయితే బాగుంటుంది. మొత్తం భారతీయ జనతా పార్టీ ఉంటే జాతీయ నాయకత్వం ఆడనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటే జాతీయ నాయకత్వం అక్కడనే ఉండాలి, దానికి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ అక్కడనే ఉండాలి. సంవత్సరాలు దానిలోనే రాజ్యాంగ స్ఫూర్తి ఇది. సీతారాయణ, నాకు ఒక అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు కూడా కొన్ని డౌట్స్ చంద్రకుమార్ గారిని అడుగుతా, దయాకర్ గారిని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎలక్షన్ మీరు అన్నట్టుగా ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఉన్న ప్రభుత్వాన్ని మధ్యలోనే తమ స్వార్థ రాజకీయాల కోసం డిజాల్వ్ చేయటం, మళ్ళీ ఎన్నికలు పోవటం ఏంటి అనేది ఒక అంశాన్ని మీరు లేవనెత్తారు. ఎన్నికల ఖర్చు అవుతుంది అనేటున్నారు. ఎన్నికల కోసం అవుతున్న ఖర్చు ఎంత, అభ్యర్థులు పెడుతున్న ఖర్చు ఎంత అన్నప్పుడు ఎన్నికల కోసం అవుతున్న ఖర్చు కన్నా 2-3 అభ్యర్థులు పెడుతున్న అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి పెడుతున్న ఖర్చు ఎక్కువ ఉందా లేదా, ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తా అనేది ఒకటి. రెండోది, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం, అంటే పకడ్బందీగా ఎలక్షన్ల రిఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని అమలు చేయటం అనేది ఒక అంశం. అట్లా కాకుండా మళ్ళీ జమిలి ఎన్నికలు పెడదాం అనేటువంటిది ఒక అంశం. ఏది ఇంపార్టెంటు అంటే ఇక్కడ విలువలతో కూడిన రాజకీయాలు నడపడం కోసం ఎన్నికల ఖర్చు విషయంలో కానీ, పార్టీ ఫిరాయింపుల విషయంలో కానీ వీటి మీద కాన్సన్ట్రేషనా, లేదు జమిలి ఎన్నికలు అనేటువంటి విధానం తీసుకొచ్చి 1 vote 1 nation లేదంటే 1 tax అంటే అన్నీ కూడా ఒకటే ఉండాలి, ఈ దేశంలో ఒకటే ఉండాలి అనే కాన్సెప్ట్ దీని వెనకాల ఒక ఎజెండా ఉంది అనే చర్చకి తెరలేవటం అనేది ఒక అంశం. అట్లా కాకుండా అసలు మీ అందరం నిజాయితీ పరులమే, మేము బీజేపీ కావచ్చు, కేంద్రంలో అధికార పార్టీ కావచ్చు, ఆ రకంగా సంస్కరణ తీసుకొచ్చి వాటిని గట్టిగా అమలు చేయటం ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉండేదేమో కదా అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు దీని వెనుక ఉన్నటువంటి మీరు అది మీరు ఏమంటున్నారు, జమిలీ ఎన్నికలు తేవడం వల్ల బీజేపీ పార్టీకి జరిగే లాభం ఏంది? కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ కదా, ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ వాళ్ళే కదా, నష్టం ఏందో చెప్తలేరు మీరు. నేను ఒకటి చెప్పాను మీకు, ముందుగా పోవడమే కాదు, వీళ్ళు ఈ ఎన్నికల్లో ఒక ప్రధానమంత్రి ఎన్నిసార్లు పాల్గొంటున్నారు, ఒక ముఖ్యమంత్రి ఎన్నిసార్లు పాల్గొంటున్నారు, ప్రాంతీయ పార్టీ నాయకులు పోయి ఏం చేస్తున్నారు, ఎంత డబ్బు పెట్టగలుగుతున్నారు మనం చూస్తున్నాం. ఎక్కడ జరిగితే అక్కడి వాళ్ళు అక్కడనే ఉంటారనేది ఒక ఉద్దేశం కావచ్చు. రెండవది, ఒకసారి ఎన్నికలు అయితే అయిపోయాయి,
ఒక దేశం ఒక ఎన్నిక ఒకే సిస్టమ్ పెడితే మంచిదే. దాంట్లో ఎందుకు తప్పు పట్టాలి? తప్పు పట్టడం వల్ల వచ్చేది ఏమున్నది దాన్ని? అంటే ఇది లీడ్ ఎందుకు దాంట్లో చెప్పండి ఏదైనా ఉన్నది. మోడీ నేను అదే చెప్తున్నా సత్యనారాయణ గారు, మీకు కూడా తెలుసు, మీరు వారే ప్రొఫెసర్, మీరేమో మేమన్నా స్టూడెంట్స్మే, మీరు ప్రొఫెసర్లు. నేనేమంటున్నా అంటే ఆలోచన ఒకే దేశం ఒకే చట్టం అనేది లీడ్స్ ఎక్కడ దాకా పోతుంది ఇది అంటే, అది ఒక ఎజెండా ఏదైతే బీజేపీ అఖండ భారత్ అనే ఎజెండా కావచ్చు, లేదు మెజారిటీ మతం అనే ఎజెండా కావచ్చు, లేదంటే ఇంకేమో కొన్ని ఎజెండాలు ఉన్నాయి, రాజకీయ ఎజెండాలు ఉంటే అది అక్కడికి దారితీస్తుంది అనేటువంటి అనుమానం అనుకోండి, అపోహ అనుకోండి, దానికి కొంత వాస్తవ రూపం కూడా ఉందా అని కూడా అనుకోండి. ఏమంటారు? మళ్ళీ అదే అంటున్నారు. అప్పుడు అపోహ దానివల్ల వచ్చేది ఏముంది అని పార్టీకి. పార్టీ ఏదైనా సిద్ధాంతం మళ్ళీ ఎన్నికలు అదే పార్టీ ప్రక్రియ, సిద్ధాంతమే అదే కదా, డబ్బు, అంతిమంగా పార్టీ సిద్ధాంతం అదే బలపడటమే కదా అంటున్నా. లే అంటే దేశం బలపడుతుంది అండి, పార్టీ ఎందుకు బలపడుతుంది? ఒక ఎన్నికలు అయితే పార్టీ ఎందుకు బీజేపీకే ఓటేస్తారు ప్రజలు? ఎందుకు చెప్పండి మీరే, ఎందుకు బీజేపీకి దిక్కే మొగ్గు చూపుతారు? ఏమైనా మోడీ గారు ఇట్లనే వచ్చి రేపు కొడుకో కోడలకో రేపు కొడుకో కోడలు ఏమైనా ప్రధానమంత్రి చేసేది ఉందా? అధ్యక్ష తరహా పాలనకి దారి తీసే వైపుగా అడుగులు పడుతున్నాయి. ఇది జమిలీ ఎన్నికలు అనేది అంతిమంగా ఇది గమ్యస్థానం. అధ్యక్ష తరహా పాలనకి ప్రజలు ఒప్పుకోవాలి కదా సార్. అధ్యక్ష లేదు శ్రీనివాస్ గారు, ఆ రోజున ఇది ప్రజలు వచ్చే పాలించబడేటువంటి దేశం ఇది, ప్రజాస్వామ్యం ఇది. మోడీ గారు కానీ ఇంకెవరు కానీ దీన్ని ఒక అధ్యక్ష తరహా పాలన తీసుకుపోతామంటే ఈ ప్రజాస్వామ్యంలో అది సాధ్యపడుతుందా? మీరు చెప్పండి. దానికి మళ్ళీ ఎన్ని హంగులు, ఎన్ని రకాలుగా, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఎన్ని ఉన్నాయో మీరు గమనించండి ఒకసారి. దయాకర్ గారు మీరే ఉంటారు ఈ విషయంలో? పివి గారు ఉన్నారా? పార్టీ డిసిషన్ కూడా వచ్చింది. జమిలీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ, అది 4 పేజీల లెటర్ కూడా గతంలో రామ్నాథ్ కోవింద్ గారికి సమర్పించిండ్రు. మూడోది ఏంటంటే వారు చంద్రకుమార్ గారు చెప్పిన